గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, అదే డ్రాగన్ కైట్ అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఆ డ్రాగన్ కైట్ ని ఏ విధంగా తయారు చేయబోతున్నాం అనే దాని గురించి మీకు క్లియర్ గా చూపిస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ డ్రాగన్ కైట్ ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ డ్రాగన్ కైట్ ని తయారు చేయడానికి నా ముందు ఉన్న ఈ వస్తువులన్నింటినీ యూజ్ చేయబోతున్నాం. సో వీటన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మనం డ్రాగన్ అయితే తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం. దారా డింపిగా. ఇప్పుడు ఈ డ్రాగన్ హైట్ లో మనం హెడ్ ని అయితే తర్వాత తయారు చేసుకుందాం, ఎందుకంటే హెడ్ తయారు చేసడం కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో దానికంటే ముందు అయితే మనం బాడీని తయారు చేద్దాం. ఆ బాడీ కోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రింగులు అయితే కావాలి. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏముంది అంటే మనం కొబ్బరి పుల్లని యూజ్ చేస్తున్నాం కదా, ఆ విధంగా రింగ్ తయారు చేసినప్పుడు ఇలా గుడ్డు లెక్క తయారవుతున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఈ విధంగా ప్రెస్ చేసి ఈ మధ్యలో ఒక పుల్ల పెట్టి దానికి టేప్ వేద్దాం, రాయిపోతుంది. పుల్ల ఇస్తా. ఇప్పుడు మనకు ఒక రింగ్ అయితే తయారైపోయింది. ఇలాంటి రింగులు వచ్చేసి ఇప్పుడు మనకు 10 కావాలి. 10 అనే కాదు, మీరు కావాలనుకుంటే 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు. ఎన్ని రింగులు తయారు చేసుకుంటే మీకు అంత లెంత్ అయితే వస్తుంది ఆ డ్రాగన్. సో ఇప్పుడు అయితే ఒక రింగ్ దీని సైడ్ పెట్టేద్దాం. ఈ రింగులు మీరు చూసినట్టయితే ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఒక్కొక్క కట్టెతోటి తయారు చేసినాం రింగు. సో దాన్ని కొద్దిగా అమెండ్మెంట్ చేసి ఏం చేసినామంటే ఇప్పుడు రెండు పుల్లలతో అయితే తయారు చేసినాం. ఇప్పుడు బంద్ వస్తున్నది, ఎంత గాలి వచ్చినా సరే పర్ఫెక్ట్గా అయితే ఎగురుతుంది అనమాట. సో ఇది మొత్తం ప్రాపర్గా రెడీ అయిపోయిన తర్వాత ఇంకెట్లా కనబడుతుందో చూద్దాం ఇక. మనకి ఇప్పుడు ఈ షేప్లో కావాల్సినవి అన్ని రింగులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. దగ్గర 14 రింగులు అయితే తయారు చేసినాం. దీని దగ్గర కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం ఒక కైట్ లాగా రెడీ చేయాలి కాబట్టి మన దగ్గర ఉన్న గిఫ్ట్ కవర్ని ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసుకున్నాం. రౌండ్గా కట్ చేద్దాం అనుకున్నాం కానీ రౌండ్గా రాలేదు. ఇప్పుడు ఈ సర్కిల్ పెట్టి మనం టేప్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా రౌండ్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి ఒక రింగ్ అనమాట. దీనికైతే మనం ఇప్పుడు మన గిఫ్ట్ కవర్ని అయితే ఈ విధంగా ప్యాక్ చేసేసినాం. ఇంతే కాకుండా ఇటు సైడ్కి మనకు 2 రెక్కలు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా దీనికి రింగ్ తయారు చేసినట్టుగా ఇటువంటి మన దగ్గర 14 రింగులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కవర్ అయితే అతకాలన్నమాట. మరో గంటన్నర తర్వాత మనకు కావాల్సినవి అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఉంటాయి. ఇది అసలు ఫ్లై అయ్యేటప్పుడు ఎట్లుండో చూద్దామని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉంది. వచ్చేసి బాడీ పార్ట్, ఇటు సైడ్కి రెక్కలు. ఇది వచ్చేసి ఒకటి తయారైంది. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి ఇంకా 13 ఉన్నాయి. వీటన్నిటికి ఇదే విధంగా తయారు చేసి ఇట్లా ఓటేని కొడి పెట్టుకుంటూ పోవాలి. మన డ్రాగన్ కైట్కి అసలైన పార్ట్ అయితే రెడీ అవుతుంది. అదేంటిదంటే హెడ్. కరెక్ట్ మన హెడ్ అనేది ఏ విధంగా కరెక్ట్గా వస్తుందో అప్పుడు మాత్రం మనకు అది డ్రాగన్ లెక్క కనబడుతుంది. సో ఇప్పుడు దాని ప్రాసెస్లో అయితే ఉన్నాం. దానికోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రింగులు కావాలి. ఇటువంటి రింగులు తయారు చేసుకున్నాం కదా. సో ఇలాంటి ఒకటి పెద్ద రింగు, ఒకటి చిన్న రింగు కావాలి. ఇప్పుడు రింగ్ అయితే తయారు చేస్తున్నాను నేను. దాని బాడీ మొత్తం తయారు చేసింది ఒక ఎత్తున్నది, తలకాయ తయారు చేసి ఒక ఎత్తున్నది. అబ్బో తలకాయ అయితే మా ఆల్మోస్ట్ డ్రాగన్ తలకాయ రెడీ అయిపోయినట్టే విత్ ముక్కులతో సహా. ఇక్కడ 2 ముక్కులు వచ్చినాయి, ఇక్కడ సైడ్ కళ్ళు వస్తాయి 2. ఇప్పుడు దీనికి మనం పనులు అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా పనులు రావాలి, ఇటు సైడ్ కిందికి. ఆ పనులు వచ్చినాయి అంటే మొత్తం ఇక డ్రాగన్ హెడ్ సెట్ అయిపోయినట్టే. సో మొత్తానికి అయితే మన డ్రాగన్ హెడ్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద కవర్ వేసి దానికి కండ్లు, అదే విధంగా ఇక్కడ మనకు బార్డర్స్ అవి ఇచ్చిన తర్వాత దీనికి ప్రాపర్ లుక్ అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది. ఇట్లా పోతుంది దాని నోట్లోకి. లేదు ఇటు సైడ్ తీస్తా. సో ఇప్పుడు మన హెడ్ వచ్చేసి ఓన్లీ బోన్ తయారైంది.
దానికి ఇప్పుడు మాంసము చర్మము అదంతా వేయాలి. అంతేకాకుండా దానికి కొద్దిగా అగ్రెసివ్గా తయారు చేయాలి. దానికి కండ్లు కానీ దాని పండ్లు కానీ అది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ వచ్చేటట్టు చూద్దాం. ఎందుకంటే మనకు హెడ్ తోటే మెయిన్ ప్రాపర్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే వీటిని సైడ్ పెట్టేద్దాం, డ్రాగన్ హెడ్ని అయితే తయారు చేద్దాం. చలో. చూసారు కదా మన ఫుల్ డే ఎఫర్ట్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట. మన డ్రాగన్కి సంబంధించిన వెనక తోక పార్ట్ రెడీ అయిపోయింది, హెడ్ వచ్చేసి ఇంతవరకు అయితే రెడీ అయింది. దీనికి ఇంకా మనం బ్లాక్ కలర్ బార్డర్స్ తీసుకోవాలి, ఐస్ తీసుకోవాలి, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది దీని మీద. నాకు తెలిసి ఇంకో 2 గంటల వర్క్ అయితే ఉంటుంది కావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చీకటి అయితే అయిపోతుంది, చలి కూడా విరిగిపోయింది అనమాట. ఈ ప్రాజెక్ట్ని రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు కంపల్సరీగా మీకు ఫ్లై చేస్తే చూపిస్తా. చలో. ఈరోజు వచ్చేసి డే 2. మీరు ఇక్కడ చూసినట్టయితే మన డ్రాగన్ అయితే వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు నన్ను రెడీ చేస్తారా, ఎప్పుడెప్పుడు లేపుతారా అని చెప్పేసి. సో దీన్ని ఈరోజు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కస్టమైజ్ చేసి గాలిలోకి అయితే పంపిద్దాం. ఇవాళ తయారు చేసిన లేడు, వేరే ఉన్నాడు. డింపిగా నాదుడు తయారు చేసిన ఉండే, వాడు ఇంకా రాలేదు, వస్తాడు లేపే టైం వరకు. ఇప్పుడు కూరగాయలు అయితే ఉన్నాడు, వీనికి ప్రాసెస్ తెలియదు, వీనికి మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం కాబోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మరి నేను ఇట్లా ఎగురుతుంది గిట్లా గిట్లా ఎగరకపోతే ఎగరకపోతే డ్రోన్ గట్టి లేపుతాను తోక ఎట్లనో అట్లా దీన్ని లేపుడే. ఇప్పుడు ఇది ఒక్కొక్క పార్ట్ ఉంది కదా పీస్, ఈ పీస్ని ఇంత డిస్టెన్స్లో అయితే పెడదాం. ఇప్పటికే మీకు అయితే ఒక ఐడియా రావచ్చు ఏ విధంగా రెడీ అవుతుందని చెప్పేసి. అయినా సరే మీకు ఒకసారి మధ్యలో చూపిద్దామని చెప్పేసి అయితే ఆపినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్కదాన్ని లేపినట్టు అయితే ఈ విధంగా పోతుంది. ఇది అసలు నిజంగా ఇట్లా స్కైలోకి ఎగిరిన తర్వాత ఎట్లా కనబడుతుందో చూడాలి. ఇంకా ఎట్లా కనబడుతుంది ఇప్పుడే భలే ఉంది. ఒక 1 అవర్ టైం తీసుకున్న తర్వాత మనకైతే బాడీ అనేది రెడీ అయింది. మస్తు పెద్దగైంది అది అన్నా, మస్తు పెద్దగైంది అన్న. అది ఇప్పుడు అట్లా అనిపిస్తుంది పెద్దగా పైకి ఎగిరిన తర్వాత ఎంత ఉంటుందేమో. డ్రోన్ షాట్ అలా రావాలి, మెయిన్ పాయింట్ అది. మనం తోక పెట్టినాం చూసినా అది ఎంత కనబడు, గింతే కనబడు చిన్న. ఇది కూడా గట్టిగా కనబడుతుంది. రాక్షస బల్లి కాబట్టి మస్తు ఉందన్న ఇది. ఒక ఇంకా మూతి రెడీ అవుతుంది. ఇక్కడ మూతి రెడీ అయిన తర్వాత ఉంటుంది అసలు పస. ఇప్పుడు వచ్చేసి మన డ్రాగన్కి పండ్లు అయితే పెడుతున్నాం. దూరం నుంచి మనకు మంచిగా కడగ కనబడాలి. పండ్లు పెట్టి పండ్లకి ఇంకా బ్లాక్ కలర్ బార్డర్ వేయాలి. పూర టేప్ తీసుకురా, పూర టేప్ అయిపోయింది. మన పెద్ద డ్రాగన్కి అయితే చెవులు అయితే రెడీ చేస్తున్నాం. చెవుల గురించి అయితే మంచి ఎంత పెద్ద పెట్టాలన్న? నువ్వు ఎట్లా పెడతావు నాకు తెలియదు కానీ 2 చెవులు రెడీ కావాలి. ఆ చెవులతో అది అగ్రెసివ్గా కనబడుతుంది. ఓకే, అసలు డ్రాగన్ కోపంతో ఉన్నట్టు కనబడేది ఆ చెవుల వల్లనే. మొత్తం నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు. ఓకే, రెడీ చేసి చూపెడతా. ఇప్పుడు వచ్చేసి హెడ్కి ఫినిషింగ్ అయితే ఇస్తున్నాం. పండ్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. మీరు చూసారు కదా ఈ విధంగానే ఉంటాయి పండ్లు. ఇప్పుడు దీనికి కళ్ళు చెవులు పెట్టినాం అనుకోండి, అప్పుడు ఇది రియల్ డ్రాగన్ లెగ్ కనబడుతుంది. తర్వాత ఈ హెడ్ని తీసుకెళ్ళి ఎవరి మనం తయారు చేసిన బాడీకి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో మొత్తానికైతే డ్రాగన్ హెడ్ తయారైపోయింది. నేను 2 గంటలలో అయిపోతుంది అనుకున్నా, దగ్గర 4 గంటల టైం అయితే పట్టింది దీనికి ఫినిషింగ్ ఇచ్చి ప్రాపర్గా విధంగా వచ్చేటట్టు చేయడానికి. ఈ చెవులు కొంచెం పెద్ద అయినట్టున్నాయి, కాకపోతే మనకి ఇది స్కైలోకి పోయిన తర్వాత ఈ చెవులతోటే మన డ్రాగన్ అనేది కరెక్ట్గా కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పండ్లు కానీ, ముక్కు దగ్గర కానీ, కళ్ళ దగ్గర కానీ, చెవుల దగ్గర కానీ మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. డీటెయిలింగ్ ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ప్రాపర్గా వచ్చేలా చూసుకున్నాం. ఈవెన్ కింద దవడ కావచ్చు, ఈ సైడ్కి ముక్కుల పాటు ఉంటుంది కూడా, అది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఒకసారి అయితే కనెక్ట్ చేసేద్దాం. బాడీని మనం ఇవరిదాకా ప్లేట్స్ ఉండే కదా ఎక్స్ట్రా వాటన్నిటిని మనం ఈ విధంగా ముడేసుకుని వచ్చినాం కదా, ఆ 4 దారాలని ఇప్పుడు దీనికి 4 సైడ్లు ముడేసేయాలి. అప్పుడు ఇది మనకి ఇట్లా ఒక పార్ట్ అయితే తయారవుతుంది. సో దీన్ని కట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పట్టుకొని చూపిస్తాం ఎట్లుంటుంది అనే షేప్. సో మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా మన డ్రాగన్ కైట్ ఎట్లుందని చెప్పేసి మీకు చూపించలే కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాం. దానికంటే ముందు అయితే దీనికి కారణాలు కడుతున్నాం. అరే ఈ దారం ఆపుతుంటావారా? ఆపుతుంది. గాలి ఇవ్వరాక రాలేదు, నేను టెన్షన్ అయినా వస్తో రాదో అని చెప్పేసి. ఇప్పుడు వస్తుంది మళ్ళీ చిన్న. ఇది కింద ఉంటేనే మస్తు ఆడుతుంది, మీది కూడా ఎట్లా ఆడుతుంది, జబర్దస్త్గా ఆడుతుంది. డ్రోన్ తెచ్చినాం. తెచ్చినాం
ఇది 10 ఫీట్ అవుతుంది అనుకున్నా, ఒక 20 ఫీట్ల దాకా అయింది. కూరా అన్న రక్త పింజర్ రోయ్, రక్త పెంచరు రోయ్. కొంచెం పెడుతుందా రోయ్? బూసవటేస్తుంది డ్రాగన్. ఎగురుతుందా తొందర ఎగిరేద్దాం బట్టే ఎగిరేద్దాం మారిగా. ఎగిరేద్దాం. ఇది వెయిట్ పడేది అయిపోతుంది, అందుకే దీని నోరు దగ్గర ఇట్లా కారణాలు లెక్క కట్టినా. ఇప్పుడు ఇది 4 లేయర్లు ఉన్నది. ఇప్పుడు దిగది ఒకసారి దీన్ని పట్టుకొని ఉరుకుతా అసలు ఇది లేతుందా లేవదా అని చెప్పేసి మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. దాని తర్వాత ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం. రెడీ? కూర స్పీడ్ ఉరుకుతా, గాలేసినప్పుడు ఎగిరేయాలి. సరే పడేవు మరి. నేను పడా. ఓకే. అసలు ఇది హెడ్ బరువుకి ఎగురుతలేదా లేకపోతే మధ్యలోనే చిన్నగా అయిపోయి ఎగురుతలేదా అర్థమవుతలేదు. అందుకే ఇప్పుడు ఒకసారి హెడ్ని అయితే రిమూవ్ చేసినాం. అంత బరువేం లేదు, అలకానే ఉంది. చూస్తే ఎగిరేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వీటిని కట్టి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఎగిరినాయి అనుకోండి హెడ్ ప్రాబ్లం అన్నట్టు, హెడ్ని చిన్నగా చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది ఎగరకపోతే దీంట్లోనే ఏదో ఫాల్ట్ ఉన్నట్టుగా. 3 ఎత్తురా 1 ఓ షే కిందనే పడిపోతుంది. నో నో నో. వెయిట్ ఎక్కువ ఎదురా. అరే ఇట్లా కింది కానీ ఇడిస పెట్టేసాయి. ఇట్లానే ఇడిచి పెడతా. నువ్వు అట్లా ఇక్కడ పైకి వచ్చేస్తుంది. పైకి అనగా ఇట్లా కిందికి పోనీ షేలు ఇడిస పెట్టుకు అంతే. సరే మనం హైట్ పట్టుకో. అట్లా అని ఒకసారి నీకు అందా ఒకసారి అను. ఇట్లా ఇట్లా జడి తెచ్చినాడు నువ్వు తువాలు దులుపుతావు చూడు అట్లా. ముంగకి లేయర్ వస్తుంది చూడు, తువాలు దులిపినప్పుడు ఇట్లాను అను అగ్గో. పైకి పట్టుకో ఇంత లెక్క పైకి పట్టుకొని కింది కానీ కింది పోగానే ఇడిస పెట్టేసాలి. నేను ఉరుకుతా అయిపోతుంది మళ్ళా. ఓకే గాలి వస్తుంది. 3 2 1. ఏమిరా బాలరాజు ఏమైందిరా దీనికి? ఏమో పోయే అది మ్యాక్సిమం ట్రై చేసినాం. హెడ్ పెట్టి లేపినాం, హెడ్ తీసేసి లేపినాం. ఈ బాడీలో వేస్తలేదు, హెడ్లో వేస్తలేదు. ఇదే ప్రాసెస్లో నాకు ఇంకొక చిన్న ఐడియా అయితే వచ్చింది. ఏం ఐడియా మళ్ళా? ఏవో మనం హైదరాబాద్ అయినప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ వేసుకుని గుర్తుందా? దాంతో ఒక పెద్ద పతంగం తయారేద్దాం. పెద్దదంటే బాగా పెద్దది కాదు, ఈ హైట్ ఉంటుంది. చేయలేట ఇట్లా ఇంత వెళ్ళిపోతుంది. గొంతు పెద్దది. దానికి పెడదాం. దానికి తోక ఈ డ్రాగన్ దాన్ని పెడదాం. ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద కైట్ తయారు చేయడానికి కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొని వచ్చినాం. ఈ కట్టెలు, ఈ కవరు, అలాగే ఈ తాడుని యూజ్ చేసి ఇప్పుడు ఒక పెద్ద పతంగ అయితే తయారు చేయబోతున్నాం. కైట్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండడానికి 2 ఎక్స్ట్రా పుల్లలు కూడా పెడుతున్నాం. ఈ విధంగా ఉన్న పుల్లల కైట్ మేము ఆల్రెడీ మొన్న దూల్పేట పోయినప్పుడు చూసినాం. నువ్వు చూడలే ఎప్పుడు చూసినారా? అందుకే బెదురుతున్నాం గిట్ట పెడతారు. గింతుంది అలాగే గింతుడు కండలి గింత విజయం పోతుంది. మరి ఎంత దొడ్డు చూసినా ఆపాలే. అదే ఇట్లా పోతుంది, ఇట్లా ఇట్లా గుంజుకోవాలి. ఇక మేము 6 ఫీట్లు అనుకున్నాం కానీ 10 ఫీట్లు అయినట్టుంది. ఇప్పుడు ఒకసారి లావడుతుంది చూడ్రి. నేను పోవాలట అవసరం లేదు. నుక్కపోతుందిరా, నుక్కపోతుందిరా. పోతుంది. ఇది పట్టుకుని నువ్వు ఇట్లా పెట్టాలా? ఇగో 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 ఇద్దరం కింద పడతాం కావచ్చు. పోయి నువ్వుకి పారెత్తుంది. ఎవరో కారణాలు గట్టు నేర్పియండి బ్రో, చెప్పండి వీడియోలో అని చెప్పారు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. ఈ విధంగా వస్తుంది కదా కైట్కి ఒకటి పొడుగులో ఒక అడ్డము, దానికి మీదికి ఎంత సైజు ఉంటుందో
అంతకంటే ఎక్కువ సైజు కింది సైడ్ ఉంటే సరిపోతుంది, కంపల్సరీ ఎగురుతుంది కైట్. సో ఇప్పుడు ఇటు సైడ్ కట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటిదంటే ఇడిదికి పట్టుకొని దీన్ని ఇట్లా ఇటుకురావాలి. ఇందాక ఇక్కడ ఒకసారి చూసుకున్నామా, సేమ్ ఇట్లనే పట్టుకొని అటు సైడ్ ఇటుకోవాలి. చలో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ముడి పెట్టుకుంటే అయిపోతుంది అంతే. సో మొత్తానికి అయితే గ్లౌజులు అయితే ఎక్కిచ్చేసిన. ఇప్పుడు వచ్చేసి టైమ్ టు ఫ్లై ద కైట్. ట్రాన్స్పరెంట్ కైట్, 6 feet కైట్, పెద్ద కైట్, అన్ని కైట్లు. సో ఇప్పుడైతే దీన్ని లేపేద్దాం. లేపుతుంటే వర కూర నేను ఎగిరిపోగలను, నన్ను పట్టుకో మరి ఇంటికి వచ్చి పట్టుకుంటా. నీ వేటు మా అవుతుంది కావచ్చు. తీయ ఉంది ఇంకా ఇల్టకెట్ తింటారా? ఏముందారు నిజంగానే మస్తుంది. ఎలుగు బంట్లు తింటాయి అందుకే. నమ్ములు పక్క నమ్ములు పెట్టదా ఈ పక్క నమ్ములు ఎవరో చెరకట్ లెక్కనే ఉంది కొద్ది కొద్దిగా. ఇంకో ఫ్యామిలీ కొత్తగా కొత్త రోగం రాగల. మంచిగా తీయనే తినచ్చు. ఎగిరేయాలా? ఎగిరి ఓకేనా? రెడీ అరా? ఇన్ 3, 2, 1. 3, 2, 1. సరిపోతలేరా గాలి ఇంకా? ఉరుకా నేను పట్టుకో ఎగిరిపిస్తా అన్న, నిజంగా ఉరుకుతా. ఉరుకో తాడు మరి తాడు ఇసుకుంటూ పోవాలి. లేతుందా? పోతుంది. వస్తుంది వేసేయి. ఇప్పుడైతే ఒక చిన్న అమెండ్మెంట్ అయితే చేస్తున్నాం. ఇది అయితే ఇటు సైడ్ లేకపోతే అటు సైడ్ పడిపోతుంది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఒక తాడు కట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ మధ్యలో అయితే జాయిన్ చేయడానికి ట్రై చేస్తాం. మేబీ అప్పుడైనా ఎగిరే ఛాన్స్ అయితే ఉంటుండొచ్చు. ఇప్పుడు మీరు ఇలాంటి కారణాలు ఉన్న కైట్ని ఎప్పుడు చూడలే కావచ్చు, బహుశా ఫస్ట్ టైం చూస్తారు కావచ్చు. 4 దగ్గరలో కట్టినాం. ఇప్పుడు 4 సైడ్ సపోర్ట్ ఉంటుంది. ఎగురుతుంది కదా కూర. రే అట్లే పట్టుకొని ఉరికిరా. ఎగిరిపోతుంది. నువ్వు అట్లే పట్టుకొని ఉరికిరా. ఎడిటింగ్ లో నేను తీసేద్దాం. దాంతో ఉరికిరా అట్లే నేను ఎడిటింగ్ లో తీసేద్దాం. లేవు ఇది ఎత్తుకొని నేను రాను. రెడీయా? రెడీ. ఉరుకుతానా? ఇన్ 3 గాలరానా ఏరా బాషా. ఇదే లేతలేదు. ఇది లేతదేమో డ్రాగన్ కైట్ని దీనికి బట్టి లేపుదాం అనుకున్నాం. దీన్ని 2 రోజులు కష్టపడి తయారు చేసినాం. దీన్ని ఇట్లా లేపుదాం అట్లా లేపుదాం అని చెప్పేసి చాలా కలలు కన్నాం. కాకపోతే మేము అనుకున్న విధంగా అయితే ఫ్లై కాలేదు. ఇది పైకి పోయిన తర్వాత డ్రోన్ షాట్స్ కొట్టాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉండే. నా ఆశ నిరాశ అయిపోయింది. దీని తర్వాత పెద్ద కైట్ ఘటన లేపుదాం అనుకుంటే ఆ పెద్ద కైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు చేసేది ఏమీ లేక ఈ కట్టెకు మీద కట్టి నేను పట్టుకొని ఉరుకుతాయిగా. అరే కూర ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసాను వెనక. ఎట్లనో ఒక అట్లా మీకు గాలిలో డ్రాగన్ ఎగురుతున్నాడు అయితే చూపిస్తా. దీన్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని ఇడిచిపెట్టే 2 రోజులే చంపింది ఇది. దీన్ని ఇడిచిపెట్టే ప్రజలే మొత్తం చినిపోయేదాకా పురస్తుంది. రెడీ రెడీ. మన డ్రాగన్ కూడా తాడైతే చేంజ్ చేసినాం. ఈ దొడ్డు తాడనే కడుతుంది దీనికి కూడా. దారా ఇప్పుడు అది ఎగరాలి, లేకపోతే దీనికి గుట్ట మీద కింద వారేతా.
ఫైనల్గా ఇది గాయస్ మేము తయారు చేసిన డ్రాగన్ కైట్, కానీ సక్సెస్ఫుల్గా ఎగిరియలేకపోయినాం. ఒకవేళ మీ సపోర్ట్ కనుక మంచిగా వచ్చి ఈ వీడియో కనుక బాగా నడిచినట్టుగా అనిపిస్తే ఇటువంటి మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే ఫారెన్ సైట్లలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అక్కడి నుంచి ఆర్డర్ చేసినా సరే లేపడానికి ట్రై చేద్దాం. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన పేపర్ కైట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని కాదు మేము గిఫ్ట్ కవర్లు యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. దీనివల్ల ఎఫెక్ట్ అయిందా, లేకపోతే కట్టెల వల్ల ఎఫెక్ట్ అయిందా, లేకపోతే మేము చేసిన స్ట్రక్చర్లోనే ఎఫెక్ట్ అయిందా మాకు ఇంకా అర్థం కాలేదు. దీన్ని ఇంకా డీటెయిల్గా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తయారు చేసి ఫ్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి అని చెప్పినా కదా, అవి తెప్పించి ఫ్లై చేయడానికి అయితే ట్రై చేద్దాం. పొద్దుల లేచి వీళ్ళు నాకు ఇలా మొత్తానికే ఫోన్ చేయలే. నేను నీకే చేసిన. అందుకే ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, ఏదో ఒకటి లేదు ఇవ్వాలగా. ఆఫీస్కి వచ్చి అన్నకు ఫోన్ చేసిన, రేపటి నుంచి చెయ్య నువ్వే నాకు. నేను చెప్తే ఇట్లా ఎందుకు కావచ్చు మరి. సో మొత్తానికి అయితే ఇది కాయస్ డ్రాగన్ కైట్. ఇది మరి 2 రోజుల కష్టం, చాలా ట్రై చేసినాం. మీరు కూడా వీడియోలో చూస్తూనే ఉన్నారు. లాస్ట్కి అయితే ఫ్లై కాలేకపోయింది. సో గివప్ అయితే నేను చెప్పినట్టుగా దీంట్లో ఉన్న ఎర్రర్స్ని మేము ఫైండ్ అవుట్ చేసి దీన్ని మాడిఫై చేసి మళ్ళీ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాం ఇన్ ఫ్యూచర్లో. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.